హాయ్ అందరికి, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి శ్యామలాదేవి నవరాత్రుల్లోని మొదటి రోజు వ్లాగ్ అన్నమాట. ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా నవరాత్రులు చేస్తున్నానని. ఆ ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం ఇంకా అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ శ్యామలాదేవి నవరాత్రులు గురువారం వచ్చాయండి, ఇంకా బుధవారం అన్నమాట. ఇంకా నేను పడుకునేటప్పుడు అన్ని క్లీన్ చేస్తానని చెప్పేసాను కదా నైట్. ఇంకా దాతిక్ అంటే పిల్లలిద్దరూ మేల్కుగానే ఉన్నారు. సరే కదా అనేసి ఫస్ట్ ఇల్లు వచ్చేసి పెట్టేసి పడుకోబెట్టేస్తాను. ఫుడ్ అయితే ఎప్పుడో పెట్టేస్తానండి, 6:37 కల్లా పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు పడుకున్నాక క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. అంటే స్టవ్ ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత ఇల్లు తుడచడం అన్ని చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను స్టవ్ క్లీన్ చేసేది వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను, అంటే కడుగుతానండి. ఎక్కువగా కడగకూడదు అంటున్నారు కదా, స్టవ్స్ పాడైపోతాయి అనేసి. అందువల్ల నేను ఒక్కసారి అంటే వారంలో ఒకసారి కడుగుతాను అనమాట. మిగతా అన్ని రోజులు నేను లిక్విడ్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను కదా, స్ప్రే చేసేసి జస్ట్ వైప్ చేసేస్తాను అంతే. ఇంకా క్లీనింగ్స్ అయితే చేసేసాను. దాని మీద స్టవ్ మీద ఉన్న అన్ని కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట. మార్నింగ్ కల్లా కొంచెం ఆరిద్ది కదా అనేసి. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను లేట్ అయిపోయిందండి లేవడం. యాక్చువల్గా నేను 4:30కి అలారం పెట్టుకున్నాను. నేను పడుకునేటప్పటికే 11:30 అయిపోయింది అనమాట. సో అందుకనేసి లేవలేకపోయాను. నేను ఆఫ్ చేసినట్టు కూడా నాకు తెలియదు. 5:30కి మేలుకు వచ్చింది. లేచి చూస్తే బయట క్లైమేట్ అసలు ఎంత బాగుందోనండి. బయటకు వచ్చేస్తే మనకు అనిపిస్తుంది కదా ఒకేసారి ఫ్రెష్ ఎయిర్ తీసుకునేటట్లుగా, అంత చల్లగా తగిలింది. ఎంత కూల్ ఉందో క్లైమేట్ అయితే. మొత్తం మంచు మీతో షేర్ చేద్దామని చేశాను అనమాట. దాపిక్ ని ఇంకా స్కూల్ కి పంపించేసి అంటే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. పప్పు టమాటా చేసేసి దాపిక్ స్కూల్ కి పంపించాను. తర్వాత నుంచి ఇంకా అంతా ఊడ్చుకొచ్చేసి బయట ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. రెండు వైపులా కూడా ముగ్గులు పెట్టేసి నేను ఇంకా లోపల ఇల్లు ఓడవడం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పని చేసేసాను అనమాట. చేసేసి హద్దికి కొంచెం ఫుడ్ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా అమావాస్య నిన్న కదండి, ఈ రోజు క్లీనింగ్స్ చాలా ఉంటాయి. ఉప్పు మార్చాల్సి ఉంటుంది. అలాగే అన్నపూర్ణమ్మ దగ్గర నేను రైస్ పెడతాను కదా, ఆ బియ్యాన్ని కూడా మార్చేశాను. ఇంకా కొత్తగా ఈ బియ్యం పెట్టాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాట్లో పెడతాను, ఎప్పుడు ఒకేలా ఉంచాను. కొంచెం చేంజెస్ చేస్తూ నేను కుదిరితే అంటే ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కానీ ఇల్లు కిచెన్ శుద్ధిగా ఉన్న టైంలో అయితే దీపం పెడతాను, లేకుంటే ధూపమైనా చూపిస్తాను అనమాట. ఇంకా అమ్మ దగ్గర అయితే దీపం పెట్టేస్తున్నాను అన్నపూర్ణమ్మ దగ్గర. తరువాత పొంగల్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఫస్ట్ డే పొంగల్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువగా నైవేద్యాలు అయితే ఏం పెట్టుకోలేదు. ఎందుకనంటే క్లీనింగే చాలా టైం పడుతుంది. ఇప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది అంతా క్లీన్ చేయడం. ఫస్ట్ డే అయితే ఎలా చేస్తానని ఒక టెన్షన్లో అయితే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది. ఇంకా పాలు వచ్చాయి కదా, ఆ పాలతో అయితే పొంగల్ చేసేస్తున్నాను. ఆ తర్వాత రైస్ దాంట్లోకి బియ్యాన్ని నానబెట్టేసాను. బియ్యం, కందిపప్పు, సగ్గు బియ్యం వేసి నానబెట్టేసుకున్నాను. ఒకవైపు అయితే నేను నిత్యం పానకం పెడతానండి అమ్మవారి దగ్గర. అందుకని చెప్పేసి యాలకుల పొడి అలాగే మిరియాల పొడి విడివిడిగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ పెట్టేసుకుని కనుక మనం దేవుడి గదిలో పెట్టేసుకున్నామంటే 8 వాటర్లో ఇదొక స్పూన్ అదొక స్పూన్ వేసుకుని ఒక బెల్లం గడ్డ కూడా నేను చితికి పెట్టేసుకుంటాను అనమాట. వాటిని వేసేసుకుని కలిపేయచ్చు ఈజీగా. అందుకనేసి నేను ఒకవైపు ఆ పౌడర్ కూడా చేసేసుకుంటున్నాను.
పొంగలి ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి. పప్పు అయితే మార్నింగ్ చేశాను కదా, ఇంకా రైస్ కూడా వండేసాను. ఇక్కడ కూర్చునేటప్పటికే నాకు 10:30 అలా అయిపోయింది. ఈరోజు 12 అవుతుందేమో అనేసి ముందుగానే నేను అనుకున్నాను. ఎందుకంటే క్లీనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకనేసి అనమాట. అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. హద్విక్ని పడుకోబెట్టేసాను అనమాట. వాడిని స్నానం చేపించేసి ఇక్కడ అయితే నేను క్లీనింగ్స్ అయితే చేసేస్తున్నానండి. మొత్తం పైన అంతా తుడుచుకొచ్చేసి పేపర్ ఉంది కదా, అది చేంజ్ చేసేసి ఒక క్లాత్ అయితే వేసుకున్నాను. యాక్చువల్గా ఒక క్లాత్ ఉండాలండి. హద్వికి అంటే సాంబ్రాణి పళ్ళు అడ్డించినట్టున్నారు, అందువల్ల దాన్ని తీసేసాను అనమాట. ఆ క్లాత్ని ఇది కొత్త క్లాత్ అయితే వేసాను. ఇంకా తుడిచేసి బొట్లు పెట్టేటప్పుడు జవ్వాది ఉంటుంది కదండి, జవ్వాదిలో గంధం కలిపి కనుక మనం బొట్లు పెడితే మంచి సువాసన వస్తుందండి. అసలు ఆ పూజా మందిరం చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. దాని దగ్గరికి బల్లలు కానీ ఇలాంటివి ఏమి రావు కూడా. ఇలా కలిపేసి ఉంచడం వల్ల చిన్న చిన్నగా పురుగులు పడతాయి అంటారు ఒక్కొక్కళ్ళు బొట్లుకి, అలా కూడా పట్టదనమాట. చక్కగా ఉంటుంది. మనం మళ్ళీ 15 డేస్కి చేంజ్ చేసినా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. నేను ఇంకా ఇయర్ బడ్తో అయితే నీట్గా సర్కిల్ లాగా చిన్న చిన్నగా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను. ఐశ్వర్య దీపం పెడతాను కదా, అది కూడా దానికి కూడా పసుపు రాసేసి పెట్టేశాను. ఆ తర్వాత మాప్ చేసుకొచ్చేసాను అనమాట, మొత్తం క్లీన్ చేసి. తర్వాత పూజకి కావాల్సిన అన్నిటిని ముందుగా అయితే సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ లేవాల్సి వస్తుంది కదా అనేసి 1-2 సార్లు ఆలోచించుకున్నాను ఏం కావాలని. మళ్ళీ ప్రతిసారి లేవకూడదని కూడా చెప్తున్నారు కదా గురువు గారు, అందువలన అనమాట. లేవాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుందండి మనకి, చేయాలనే ఇంట్రెస్ట్ కూడా. మనం ప్రతిసారి లేస్తూ ఉంటే అందించే వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ లేకుంటే కనుక మనం అన్ని దగ్గరగా పెట్టుకుంటేనే చాలా మంచిది. ఇంకా ఉప్పు అయితే నింపేసి తర్వాత కింద ముగ్గు వేసుకున్నాను, పద్మ ముగ్గు. దాంట్లో కూడా పసుపు కుంకుమ వేసేసుకుని పూలను అయితే అలంకరించేస్తున్నాను. ఫస్ట్ పైన, మళ్ళీ పీఠం పెట్టిన తర్వాత కొంచెం దూరం అవుతుంది అనమాట పెట్టడానికి. అందుకనేసి ఫస్ట్ లోపల ఆయిల్ అదంతా ఫిల్ చేసేస్తాను, మడికి దాటి పెట్టాలి కదా, అందువల్ల అనమాట. ఇంకా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను శ్యామల అమ్మవారి కోసం. ఇంకా ఈ ఎర్రటి క్లాత్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇష్టం కదా అమ్మవారికి ఎర్రటి వస్త్రం అనేది, అందుకనేసి అలా పెట్టుకుని మొత్తాన్ని అమ్మవారిని అలా అదేవిధంగా లలితాదేవిని కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకనంటే నేను 9 శుక్రవారాలు కూడా చేస్తున్నానండి. మంచిది కదా, స్టార్టింగ్లో నా దగ్గర ఇప్పుడు దాకా పటం లేదు లలితాదేవిది. అంటే ఉన్న దాంతో పెట్టుకోవచ్చు, కానీ ఎందుకనో ఉంటే మంచిదే కదా. ఇలా ఈ విధంగా అయినా మనం అన్ని నవరాత్రులు చేస్తానేమో అనే ఒక ఉద్దేశంతో అయితే తెప్పించాను అనమాట. కొంతమంది అయితే చేయకూడదు అలా అనేసి అంటున్నారు, బట్ శ్యామలాదేవికి కానీ వారాహిదేవికి కానీ అలాగా. కానీ నండూరి గారు అయితే చాలా క్లియర్గా చెప్పారండి నిన్నటి వీడియోలో అయితే. నాకు ఆయన మాటలు విన్నాక నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను చేయాలనేసి. మొన్నటి వరకు వద్దు అంటున్నారు కదా అనేసి నేను కొంచెం స్లో అయ్యాను, బట్ ఆయన నిన్న మోటివేషనల్ వర్డ్స్ చెప్పిన తర్వాత అసలు ఇంకా డెఫినెట్గా చేయాల్సిందే అనేసి నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నానని మా వారితో చెప్పాను. నీ ఇష్టం, నీకు ఓపిక ఉంటే చేయి, నీ ఇష్టం అనేసి అన్నారు. నాకు ఇలా పటాలు తీసుకురావాలి అంటే సరే తెస్తానని చెప్పేసి ఒకటి శ్యామల అమ్మవారిది, అదేవిధంగా లలిత అమ్మవారిది కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా చక్కగా అలంకరించుకున్నానండి. ఇంకా పీడిఎఫ్ అయితే నేను తీపించుకోలేదు, తీసుకోవాలి. ఇంకా ప్రజెంట్ అయితే మొబైల్లో చూసి చదువుతున్నాను అనమాట. అది కూడా నండూరి గారు ఇచ్చారు కింద ఎలా చేయాలనేసి.
ఇంకా అమ్మకైతే అభిషేకం చేస్తున్నాను. రోజు తేనె నివేదించి దాని పిల్లలకి నాకిస్తే గనక చాలా మంచిదంటండి. అంటే మంచి బుద్ధి, అదే విధంగా మంచి వాకు అన్ని వస్తాయనేసి చెప్పారు. అందుకనే అలా తేనె నైవేద్యాన్ని కూడా పెట్టాను. అమ్మ ఎంత కలగా ఉన్నారో కదండి ఇలా దీపాల మధ్య. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా మొదటి రోజు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా కూర్చుని అయితే భోజనం చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా హద్విక్ నా దగ్గర కూర్చుని ప్రసాదం తింటున్నాడు. ఇంకా ఆ విధంగా అయిపోయింది. ఈవినింగ్ కూడా మంచిగా దీపం వెలిగించేసి ఇంకా పూలు తీసుకొచ్చారండి. మార్నింగ్ బంతి పూలు అవన్నీ కట్టే అంత టైం లేదు, అందువల్ల కట్టలేక ఓన్లీ విడిగా ఉన్న చామంతి పూలు అవి మాత్రమే అలంకరించాను అనమాట. ఇంకా అందుకని రేపు శుక్రవారం కదా, అందుకని ఇంకా నిండుగా ఉండాలి కదా, అందుకనేసి బంతి పూలను అయితే మాలకు కడుతున్నాను. ఇంకా ఒకవైపు అయితే హద్విక్ అయితే ఒక గణేషుని తీసుకొచ్చి అక్షంతలాగా అవన్నీ తుంపి వేస్తున్నాడు. ఆటలు ఆడుతున్నాడు. దాత్విక్ మాత్రం చదువుకుంటున్నాడు. ఇంకా నేనైతే ఇంకా పనంతా అయిపోయినట్లే రిలాక్స్ గా కూర్చుని ఈ విధంగా అయితే మాల కడుతున్నాను. హద్విక్ నాతో కూర్చున్నాక వాడికి ఒక మంచి మంచి థాట్స్ లాగా వచ్చి అంటే ఫ్లవర్స్ ని డివైడ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా హద్విక్ అయితే మాటలు రాలేదండి, లైట్ గానే మాట్లాడుతున్నాడు. అమ్మ నాన్న అలాంటివి మాట్లాడుతున్నాడు అంతే. అయితే ఫ్లవర్స్ ని ఎల్లో ఆరెంజ్ అని చెప్తుంటే అది ట్రై చేస్తున్నాడు. వాడంతటా వాడే డివైడ్ చేసి పెట్టాడు అనమాట. ఓకే, వాడి తెలివితేటలు నాకు బాగా నచ్చాయి. ఇంకా అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. విధంగా అయితే నవరాత్రుల్లోని మొదటి రోజు అయితే ప్రశాంతంగా, కొంచెం హడావిడిగా, కొంచెం టెన్షన్గా, మనశ్శాంతిగా కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే ఫ్రైడే వ్లాగ్ కూడా నేను ఈరోజు ఈవినింగ్ అయితే షేర్ చేస్తాను. వీడియో అది కూడా తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.